హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు పొద్దున్నే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాము. సో ఎందుకంటే మా ఫ్రెండ్ది ఈవినింగ్ సీమంతం ఉన్నదన్నమాట. సో మార్నింగ్ హల్దీ చేద్దామని అనుకున్నాము. అంటే ఇది అన్‌ప్లాన్డ్ అన్నమాట. నైట్‌కే డిసైడ్ అయినాము. ఇట్లా హల్దీ చేస్తే బాగుంటుంది కదా అని. హల్దీ విత్ మంగళ స్నానం అన్నమాట. అండ్ నిన్న ఈవినింగ్ వచ్చాము మేము. నిన్న మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. కానీ నేనైతే అది షూట్ చేయలేకపోయినా, నేను లేట్గా వచ్చిన. సో అందుకే అదైతే నేను షూట్ చేయలేదు. సో నిన్న నైట్ మెహందీ ఫంక్షన్ అండ్ ఇప్పుడు హల్దీ అండ్ ఈవినింగ్ సీమంతం అన్నమాట. సో నిన్న నైట్ మెహందీ ఫంక్షన్కి ఉండే డెకరేషనే మేము దీనికి సెటప్ చేస్తున్నాము. సో అదైనా ఇప్పుడే స్టార్ట్ చేసినాము. ఆ డెకరేషన్ బయట పెట్టి అదంతా సెటప్ అంటే ముందే ప్లాన్డ్గా ఉంటే ఏంటంటే వీళ్ళు డెకరేషన్ అవన్నీ తీసుకునేవాళ్ళు. కానీ ఇది అన్‌ప్లాన్డ్ కదా, నైట్కే డిసైడ్ అయినాం కాబట్టి ఇంకా ఏం చేయలేము ప్రజెంట్గా. సో ఉన్నవాడితోనే అడ్జస్ట్ అయిపోయి ఇక్కడైతే ఈ ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అన్నమాట. సో మన ఫస్ట్ సబ్స్క్రైబర్ అన్నమాట ఆంటీ. సో డైలీ మన వీడియోస్ చూస్తూ ఉంటారంట. అండ్ ఇక్కడ మేమైతే రెడీ అయిపోయినాము అందరము. అండ్ రెడీ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము. మా ఫ్రెండ్ సీమంతం వీడియో నా యూట్యూబ్లో నేను పోస్ట్ చేసుకోవాలి అని ఎప్పటి నుండో వెయిట్ చేశాను. ఫైనల్గా ఈ రోజు అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నా. తనైతే కొన్ని ఫొటోస్ అయితే దిగుతుంది అక్కడ. అండ్ ఇక్కడ సమీర చూసారా, నేను తినకి మార్నింగ్ ఎల్లో కలర్ ఫ్రాక్ వేస్తే ఏడ్చి తనకి ఇచ్చింగ్ వస్తుంది అని ఏడ్చి అది ఇప్పేసి ఈ డ్రెస్ వేయమన్నదన్నమాట. సో అందరు ఎల్లో కలర్ వేసుకున్నారు పిల్లలు. సమీర ఒక్కటి మాత్రం ఆ కలర్ వేసుకుంది. సో ఫైనల్గా ఇదన్నమాట డెకరేషన్ ఆల్ ఓవర్గా. అక్కడ మేము ఫ్లవర్స్ అవన్నీ జస్ట్ బకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో వాటర్ పోసి ఆ ఫ్లవర్స్ అన్నీ అయితే వేసామన్నమాట డెకరేషన్ లాగా. ఎందుకంటే ఇది అన్‌ప్లాన్డ్ కదా, అవన్నీ మంగళస్నానానికి ఉండేటివి ఉంటాయి కదా, అవన్నీ మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడే దొరకాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇంకా ఇట్లా మేమైతే డెకరేషన్ అయితే చేసినాము. అండ్ ఇక్కడ కొన్ని మేము డ్యాన్సెస్, ఫొటోస్ అవన్నీ అయితే ఫస్ట్ తీసుకున్నాము. ఎంత మంచిగా అనిపించిందంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు మేమైతే. అండ్ ఇంకా లియాన్ ఏడవకుండా బాగుండు అనిపించింది. లియాన్ ఏంటంటే అంతమందిని చూసి కొంచెం భయపడ్డాడు అన్నమాట. అందుకే ఇంకా నేను ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేకపోయినా, చాలామంది క్లిప్స్ అయితే ఇందులో మిస్ అయినాయి. అండ్ ఇందులో ఆయన సీమంతం వీడియోలో కూడా ఆ రోజు అయితే ఫుల్ ఎండ కొట్టిందన్నమాట. చాలా ఇట్లా హ్యూమిడిటీ ఉండే, అసలు చెమటలుగా ఆరిపోతున్నాయి. కానీ అక్కడ మేము ఇట్లా ఎంజాయ్ చేస్తుంటే అదేం తెలియలేదన్నమాట. సో ఇక్కడ వీళ్ళైతే అరేంజ్ చేస్తున్నారు ఇట్లా బకెట్స్లో ఆ ఫ్లవర్స్ అన్నీ వేసి అయితే. అండ్ నెక్స్ట్ అయితే నేనైతే సీమంతం చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అదేనా మా ఫ్రెండ్ సీమంతం. నేను ఇంతవరకు కూడా ఎవ్వరి సీమంతానికి లేను, చూడలేదు కూడా. అండ్ మా దగ్గర మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయినా లేదు అసలు ఎవరికి మా శశికి అయితే చాలా ఇష్టం ఇట్లా నాకు సీమంతం చేయాలి అని అన్నాడు. కానీ నేను అస్సలు దానికైతే ఒప్పుకోలేదు అప్పుడు. ఏమో మనకి లేదు కదా, లేనిది చేసుకోవడం ఎందుకు అని అనిపించింది నాకు. ఇక్కడైతే స్టార్ట్ అయింది ఇంకా. సో ఆ ఎండలో మేము చెమటలు గారుతుంటే డ్యాన్సులు వేయడము భలే ఎంజాయ్ చేసాము అసలు. అంటే ఇక్కడ సాంగ్స్ పెట్టినారు. సో మేమైతే ఇక్కడ డ్యాన్సెస్ వేస్తున్నాము కొన్ని. సో అక్కడ మా ఫ్రెండ్ అక్కడుంటే మేము ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాము. సో తను అన్నదన్నమాట, నేను ఇక్కడుంటే మీరు అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేస్తారా అని అంటుంది. అంటే మేము ఆ హ్యాపీనెస్లో మర్చిపోయినాము అన్నీ. సో నిన్న మెహందీ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగుండే. అంటే మేము నైటే వచ్చి 1కి అట్లా వెళ్ళిపోయినాము నైట్ అయితే. సో ఇంకా మళ్ళీ మార్నింగే వచ్చేసినాము. అంటే నైటే డిసైడ్ అయినామని చెప్పినాం కదా, సో మార్నింగే వచ్చినాం అన్నమాట. ఇక్కడ మేమైతే లేడీస్ ఇట్లా డ్యాన్సులు చేస్తుంటే ఇంకా బాయ్స్ ఏమో అక్కడ పిల్లల్ని చూసుకోవడము, వాళ్ళకి తినిపియడం అవి చేస్తూ ఉన్నారు అన్నమాట. అంటే కొంతమంది ఇక్కడ వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం. నేనైతే మంచిగా డ్యాన్స్ చేస్తుంటే అక్కడ లియాన్ ఒకటే ఏడవడం అన్నమాట. అంటే కొంచెం భయపడతా ఉన్నాడు ఈ సౌండ్స్కి, మేము అరవడానికి అట్లా అరుస్తూ ఉంటాం కదా, ఏడుస్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకా తను ఏడవకుండా మంచిగా ఉంటే అందరి దగ్గరికి వెళ్తే మాత్రం నేను మంచిగా వీడియో తీసేదాన్ని. నెక్స్ట్ అయితే ఇక్కడ పసుపు అది తనకైతే ఇంకా రాస్తున్నాము మేమైతే.
సో, నాకైతే ఇది మంగళ స్నానము ఫస్ట్ టైమ్ అన్నమాట. అంటే అందరు ఇట్లా చేస్తారో లేదో నాకు తెలియదు. మేమైతే ఇట్లా చేద్దామని అనుకున్నాము. ఇట్లా చేస్తే బావుంటది గదా! ఇట్లా గూడా కొంచెం స్పెషల్‌గా ఉంటది గదా! అనైతే మేమైతే చేస్తున్నాం తనకి. అండ్ ఇంకెక్కువ సేపు తనని తడపొద్దు, ఎండలో ఎక్కువసేపు ఉంచొద్దు అని మేమైతే తొందర తనకి అట్లా పసుపు పెట్టి జస్ట్ ఫోటోస్ దిగైతే ఇంకా మేము వెళ్ళిపోయినాం. ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఆడుకున్నారు. అంటే వాటర్ కొట్టుకోవడం పైన, పసుపులు రాసుకోవడం అదంతా ఎంజాయ్ చేసిండ్రు. కానీ ఇంకా నేను వాళ్ళకి కొంచెం ముందే చెప్పినానన్నమాట. నాకు కొంచెం వాటర్ పడనీయకండి, ఇలా రాయకండి అని. ఎందుకంటే లియాన్ ఎప్పుడు ఏడ్చేది తెలవదు. తనకి ఇంకా ఆల్రెడీ అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఫ్రెండ్కి కూడా కూర్చోబెట్టి రాస్తూ ఉన్నాము. అంటే వాళ్ళ మ్యారేజ్ ఇండియాలో అయింది కదా, మేము మిస్ అయినాం కాబట్టి అది ఇప్పుడు చేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది మాకైతే. డెకరేషన్ చూసారా ఎక్కడి నుంచి ఎట్లా షిఫ్ట్ చేసినామో, ఫస్ట్ ఒకలా ఉండే, సెకండ్ ఒకలా ఉండే, అండ్ థర్డ్కి ఫైనల్గా ఇది సెట్ చేసినాము. ఎందుకంటే అటు పెడితే ఎండ పడకున్నా కూడా పిక్స్ సరిగా రావట్లేదు. సో ఇటు పెడితే ఎండ కొడుతుంది, బట్ పిక్స్ మంచిగా వస్తున్నాయి కాబట్టి ఇంకా ఇటు సెటప్ చేసినాము. సో వాటర్ స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, వాటితోనైతే వాటర్ పడతా ఉన్నాడు మా ఫ్రెండ్ ఇంకా. సో ఇక్కడ అందరైతే పసుపు రాసుకుంటా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నేనైతే ఎంజాయ్ చేయలేకపోయినా, అంటే చూస్తూ కూడా ఎంజాయ్ చేసిన. బట్ అది మనం అనిపిస్తుంది కదా, మనం కూడా ఫేస్ చేయాలి అంటే మనకు కూడా రాసుకోవాలి, అట్లా ఎంజాయ్ చేయాలని. కానీ ఇంకా తప్పదు కదా, చిన్నపిల్లలు ఉంటే ఇలానే ఉంటుంది మోస్ట్లీ. అంటే అందులో నేను ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి ఇంకా నేనైతే ఇప్పుడు ఏం తడవట్లేదు. సో అది రీజన్. అంటే ఇది అయిపోయిన తర్వాత కూడా ఇంకా మా ఫ్రెండ్స్ చాలాసేపు ఆడినారంట. నేనైతే ఇంకా పైకి వెళ్ళిపోయినా, నేను వీడియో ఏం తీయలేదు అప్పుడైతే. అండ్ ఇక్కడ ఫైనల్గానైతే ఇంకా మంగళ స్నానం అయితే పోస్తున్నాము తనకి. మనం ఎక్కడున్నా ఏం చేసినా మన చుట్టూ ఇట్లా మంచి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. సో నాకు చెప్పాను కదా ఇంతకుముందు కూడా, నాకు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంటే మా ఫ్రెండ్ తన సాయితి, సో తనతో మాట్లాడిన, తనతో ఉన్న ఒకలాంటి మంచి ఫీలింగ్ ఉంటుంది నాకైతే. అట్లా ఎండ కొడుతూ ఉంటే తనకు అట్లా వాటర్ వస్తూ ఉంటే చల్లగా మంచిగా అనిపిస్తుందంట. అంటే అంత ఎండలో అట్లా వాటర్ పడుతుంటే కొంచెం మన కూల్నెస్ వస్తుంది కదా, సో అట్లా. అండ్ ఇక్కడ తనని ఎక్కువసేపు తడపొద్దు అని అట్లా కొన్ని వాటరే పోస్తున్నాము మేమైతే. అంటే తను ఈవినింగ్ కూడా సీమంతం ఉంది కాబట్టి ఇంకా కోల్డ్ అది ఇదైనా కొంచెం ప్రాబ్లం కదా, తను టైర్డ్ అయిపోతే ఇంకా చాలా కష్టం కదా, అక్కడ ఇంకా చాలాసేపు కూర్చోవడం ఉంటుంది కాబట్టి. ఇక్కడే కొంతమంది అయితే క్లిప్స్ అయితే మిస్ అయినాయి ఫ్రెండ్స్వి. అండ్ ఇక్కడ చూసారా శశి పైన వాటర్ కొడుతూ ఉన్నాడు, మొత్తం తడిపేసిండు మా ఫ్రెండ్ తననైతే. అంటే తను తడవద్దు అని అనుకున్నాడు శశి, కానీ మొత్తం తడిపేసిండు. సో శశి పైన అట్లా వాటర్ కొడుతుంటే మా సమీర మేడం గారు ఇంకా ఏడుస్తూ ఉన్నారు భయపడి, నాన్ననేమో చేసేస్తుండు అని. అంటే అట్లా వాటర్ కొడుతుంటే తను భయపడిపోయింది అన్నమాట. సమీర అయితే మాకు కూడా దొరకట్లేదండి. తను ఇక్కడికో వెళ్ళి ఆడుకుంటా ఉన్నది. అసలు ఒక్కోసారి అయితే కనిపించదు, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, మంచిగా ఆడుకుంటుంది అన్నమాట. ఇక్కడ లియాన్ మిస్ అయ్యిండు. లియాన్ అయితే అక్కడ వాళ్ళకి ఇచ్చి వచ్చినాం మేమైతే. సో ఇచ్చి వచ్చినందుకే ఎంత ఏడుస్తుండంటే, అంటే ఓన్లీ శశి దగ్గర, నా దగ్గరనే ఉంటాడు తను, ఇంకెవ్వరి దగ్గర ఉండట్లేదు. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చి వస్తే ఒకటే ఏడవడం అన్నమాట వాళ్ళకు. సో ఫైనల్గా ఇక్కడ హల్దీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా సీమంతం స్టార్ట్ అన్నమాట మళ్ళీ. సో ఇంకా దానికోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ. అండ్ ఈ వీడియోతోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నా, కానీ లెంతీ అయిపోతుందని నేనైతే ఇక్కడికే ఎండ్ చేస్తున్నా ఈ వీడియో. సీమంతం వీడియోనైతే ఇంకా నెక్స్ట్ బ్లాగ్లోనైతే కంటిన్యూ చేస్తా. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము, అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. బాయ్.